अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। सञ्जय उवाच तं तदा कृपयाविष्टम् अष्टपूर्णकुललेक्षणं విషీదనుతమిదం వాక్యం వాచ మధుసూదనః. ఏది తగునో ఏది తగదో ఏది పుణ్యమో ఏది పాపమో నిర్ణయించుకోవాలని స్థితిలో అర్జునునికి మనస్సంతా కరుణతో నిండిపోయాను. కనులు శోకాశ్రువులతో నిండెను, చూపులు జాలి కులుపునట్లుండెను, శోకం పొంగి ప్రవహించుచున్నట్లుండెను. ఈ రజోగుణ ప్రభావం మధువని రాక్షను సంహరించినట్టు భక్తులు రజోగుణం అణచివేయ శ్రీకృష్ణుడే మధుసూదనుడు. అర్జునులో కలిగిన రజ ప్రభావం కూడా అణచదలిసి శ్రీకృష్ణుడు ఇట్లు పలకనారంభించాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ణమసల్ఘ్యం అకీర్తికరమర్జున. యుద్ధరంగంలో సిద్ధమై ఎదురెదురుగా నిలిచి ఈ ఇరుసేనల మధ్య శంఖములూది బాణములు ఎక్కుపెట్టి విడుచుకొనబోయే ఈ సంకట పరిస్థితిలో శూద్ర దౌర్భాగ్యం ఎక్కడి నుంచి దాపరించిందయ్యా నీకు? హే అర్జున, యుద్ధ ప్రస్తావన లేకముందే ఉండవలసిన ఈ ఆలోచన ఇప్పుడు కాదు. అయినా నీ వంటి వారిని కలగవలసింది కాదు ఈ శ్లోకం. పిరికి వారికి బుద్ధిహీనులు కలిగిన ఈ శ్లోకం ముందు వెనుకలు ఆలోచించి పనిచేయవాడిని ఆర్యుడు అందరు. అది లేనివాడు అనార్యుడు కదా, గౌరవించగిన వాడు అన్నమాట. నీ దుఃఖమును చూసి అనార్యులే సంతోషింతురు కానీ ఆర్యులు నొచ్చుకొందురు సుమా. యుద్ధం వల్ల నరకము మానితే స్వర్గం అనుకునవచ్చున్నావే, కానీ దుఃఖం వల్ల యుద్ధం మానితే నీకు కలిపి స్వర్గ విరుద్ధమైన ఘోర నరకం. హింస మానితే నిన్ను కీర్తించని అనుకుంటున్నావు, కానీ దుఃఖం వల్ల యుద్ధము మానితే నాకు చెరగని అపకీర్తే గది. క్లైభ్యం వాస్మగమ పార్ధనైత్వయో ఉపజతే శుద్రం ఉదయ దౌర్బల్యం త్యక్త్వాతిష్ట పరం తపః. మూడవ అధ్యాయం. పిరికితనం అంటే ఏమిటో పృథువంశములు ఎవరికి తెలియదు. వంశ విరుద్ధమైన భయముని ధరికి చేర్చుట తగదు. తేజస్సు చాలను శత్రువును దహించివేయడు. ఆ తేజస్సు అంతా నీ మానసిక ధైర్యం వల్ల నశించుతున్నది. అట్టి ఆత్మనాశకరము ధైర్యమున వదలము. లిం అర్జున యుద్ధము చేయండి. స్వస్తి జయ శ్రీ.